సో వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈ రోజు చిట్ చాట్ లో మనతో పాటు ఉన్నారు శివన్ మూవీ టీమ్స్. నేను పుట్టిన మా అమ్మ కడుపు పైన ఉంటే చెప్తున్నారు, చంపలేదు. హీరో ఉన్నారు, హీరోయిన్ ఉన్నారు, అలాగే డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. సో ఈ మూవీ 13th రిలీజ్ అవ్వబోతుంది. ఆ మూవీ జర్నీ ఏంటి, ఎలా ఉంది అనేసి వాళ్ళ మాటల్లోనే విందాము. సో హలో 3 of you, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చెప్పండి ముందుగా, హీరో గారు, హీరో సాయి తేజ. సో పిల్లగాడు అనే వెబ్ సిరీస్లో చేశారు, మళ్ళీ ఇప్పుడు మూవీలో ఇంట్రడ్యూస్ అవుతున్నారు యాజ్ అ హీరో. సో హౌ డిడ్ ఇట్ స్టార్ట్? అంటే నేను ఏమనుకున్నా అంటే అసలు వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తాను అనుకోలే. నా టార్గెట్ ఎప్పుడు మూవీసే ఉండే. బట్ బై ఛాన్స్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేశాను, హిట్ అయిపోయింది. అండ్ మళ్ళీ తిరిగి వెబ్ సిరీస్లోకి అయితే వెళ్ళను, మూవీసే తీస్తా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందులోకి వచ్చేసిన కదా, సో మూవీసే తీస్తా. So coming to the heroine Tarunika Singh. Hello. How are you? I'm good. So tell me about your entry into the film industry, especially this Telugu film industry. How it is? Actually, from childhood I was learning Kathak dance, and I did some play. So after that I got interest in movies and acting. So that's why I came here doing movies. So how is your experience after coming here? It's very nice. Yeah, I learned a lot of things. Yeah. సో డైరెక్టర్ శివన్ గారు, మూవీ పేరు చూసుకుంటే కూడా శివన్ అనే ఉంది. స్టోరీ కూడా మీదేనా, లేకపోతే ఈ వేరే స్టోరీ ఏమైనా రాసుకున్నారు? ఎందుకు అలా అడిగారు? సో నేనే రాసుకున్నాను, స్టోరీ నేనే రాసుకున్నాను. సో అండ్ March 13th వస్తుంది మీ ముందుకి. సో మీరు అందరూ చూసి బ్లెస్ చేయండి మా అందరిని. సో మూవీ గురించి తెలుసుకునే ముందు ఒకసారి శివన్ మూవీ ట్రైలర్ చూద్దాము. సో శివన్ గారు, ట్రైలర్ చూసాము, అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది, టు బి ఫ్రాంక్. ట్రైలర్ అడల్ట్ ఉందా? చూస్తాను. ఓకే నో ప్రాబ్లం. సో ఇది అడల్ట్ కంటెంట్ కాదండి. సో ఇట్స్ లైక్ అవుట్ అండ్ అవుట్ ప్యూర్ లవ్ స్టోరీ అండ్ థ్రిల్లర్ ఇది. సో అడల్ట్ ఏదో ఒక షాట్లో 2 షాట్లో లిప్ లాక్ ఒక ఫ్రేమ్లో ఇంకొక ఫ్రేమ్లో కనిపించిందని. సో అడల్ట్ అని స్టాంప్ వేయద్దు ప్లీజ్, దయచేసి అందరూ. యా. సో మిగతా కంటెంట్ గురించి మాట్లాడట్లేదు, మీరు అదే కంటెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో మీరు ఒకసారి రిమైనింగ్ కంటెంట్ గురించి ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఎంత ఇంపాక్ట్ ఉంది, ఎంత ఎమోషనల్గా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. సో అది మూవీలో కొన్ని డైలాగ్స్ వచ్చేసరికి కూడా ఏమంటారు, బీప్ బీప్ యా, అలాంటివి కూడా ఎక్కువైపోయాయి కదా. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? అంటే నార్మల్గా ఏదైనా అలా అభ్యంతరకరంగా ఉంది అనేసి అంటే దే కీప్ స్టాపింగ్, పీపుల్ కీప్ అట్రాక్ట్స్, అంటే మూవీలో ఉంది కదా అన్నట్టు అలా తీసుకుంటారు కదా. సంథింగ్ దే విల్ ట్రై టు లెర్న్. ఏదైనా మూవీ గురించి చూసినప్పుడు దే గెట్ ఇన్స్పైర్డ్ ఆర్ వాట్ ఎవర్, ఆ కైండ్ ఆఫ్. ఓకే అంటే మెయిన్ పర్టికులర్గా ఇన్సర్ట్ చేయాలని చేయలేదు యాక్చువల్లీ. ఓకే. సో తరుణిక, లైక్ ట్రైలర్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది. సో మీరు ఫస్ట్ మూవీనే ఇలాంటి క్యారెక్టర్లో చేశారు కదా. సో వాట్ మేడ్ యూ అట్రాక్ట్ అవ్వడానికి, ఎలా అట్రాక్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి మెయిన్గా? Actually, this is very simple character. I think it's related to every common girl, like simple girl in Telugu or Hyderabad. So I think it's not a loud character or very different. So audience will be involved in this story, I think. So that's why I like this character very much. Okay. Yeah. సో సాయి తేజ గారు, మూవీలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. నాది నార్మల్గా అండి, అంటే ఎట్లా అంటే ఒక సింపుల్ జాబ్ చేసుకుంటుంటా. సో జాబ్ చేసుకుంటూ పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అట్లాంటి అతని లైఫ్లో ఒక ఇన్సిడెంట్ అవుతుంది. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, మానసికంగా చాలా లో అయిపోతాడు. సో అవన్నీ మీరు మూవీలో చూస్తారు. అట్లాంటి క్యారెక్టర్ నాది. ట్రైలర్లో కూడా చూసుకుంటే ఎండింగ్లో F***ING అని కమింగ్ సూన్ అని కూడా ఉంది కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఇప్పుడు చెప్పండి. అడల్ట్ కంటెంట్ అంతరకరంగా ఉన్న చోటే వి యూస్ సచ్ థింగ్స్, బీప్ కానీ లేకపోతే అలా హ్యాష్ లో అలా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి అక్కడ డైరెక్టర్స్ థాట్ అండి, ఎవరి థాట్ వాళ్ళకు ఉంటుంది, మనం ఏం చెప్పలేము. ఓకే ఫైన్. చూసినప్పుడు లైక్ ఇప్పుడు మీ మూవీ టీం వరకు దే ఆర్ ఫైన్ విత్ దట్, ఎందుకంటే ద వే యూ వాంటెడ్ టు గో మీరు అలా వెళ్తున్నారు. Of course they'll go with చాలా బాధ ఉంది తెలుసా వీళ్ళు అలా అనుకున్నందుకు. సీరియస్లీ యాజ్ పర్ సిచ్యువేషన్ డిమాండ్స్ అని చెప్పి శివన్ గారు అంటున్నారు. ఒక మనిషికి మూడ్ స్వింగ్స్, ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చినప్పుడు ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ గా మూవీలో చూపించారు. బయట నుంచే తీసుకొని రియల్ సీన్ లో బయట నుంచే తీసుకొని you're making me to get it like that. You're making me in fact. Okay. ఇప్పుడు రియల్ లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ నుంచే ఇన్స్పైర్ అయ్యి తీస్తారు మూవీస్.
ఇప్పుడు బయట ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి పోతుంటే నలుగురు రోక్స్ వచ్చి గెలుకుతే మనం హే గెలకండి అని చెప్పని అనం కదా, బూతులే మాట్లాడతాం. సో అదే తీసుకొచ్చి పెట్టిండు. సో అందులో పెద్ద తప్పని నాకైతే అనిపించాలి, అందుకే చేసిన. సో మీరు చెప్పిన ఎఫర్ ఫైరింగ్ షాట్కి ఎవరిని ఫైర్ చేశారు మూవీలో? నేనా? అది 13th March రోజు తెలుస్తుంది మీకు. అంటే మీరు ఎవరో చెప్తే హీరోయిన్ ఎందుకు చంపేశారు మరి? ఎవరో అది లైక్ మీరు ఆ ఫైర్ షాట్ ఎవరి మీద అయితే ఉపయోగించారు, అది హీరోయిన్కేనా ఇంకెవరు? చాలా మంది మీద ఉపయోగించిన అండి. సో అమ్మాయి మీద షూట్ చేశాడా లేదంటే వేరే వాళ్ళ మీద షూట్ చేశాడా? సో ఇంకా వేరే వాళ్ళ మీద షూట్ చేశాడా? సినిమా చెప్తున్నారు కదా చాలా మంది మీద షూట్ చేశానని. ఇలా షూటింగ్ కూడా క్యాజువాలిటీకి దగ్గరగా ఉండదేమో? షూటింగ్ అంటే యాక్షన్ మొత్తం గన్స్ ఏ ఉండే, షూటింగ్ ఏ ఉండదు సినిమాలో. మీరు మూవీలో హీరోనా విలనా అలా అంతమందిని అలా షూట్ చేయడం ఏంటి అసలు? ఇప్పుడు 10 మంది కలిసి ఒక్కడిని కొడితే దెబ్బలు తినుకుంటుండాలి కదండి, షూట్ చేయాల్సి వస్తుంది కదా. అదే హీరోయిన్ కూడా ట్రైలర్లో చూసుకుంటే మటుకైతే కత్తితో చేస్తారు కదా, అవును. ఎందుకు? పాపం ఎవరైనా హీరోయిన్ని చంపేస్తారా? అవును. అదే అవునండి సాయి గారు చెప్పండి, why did you kill? అదే మీకు 13th March రోజు తెలుస్తుంది. సో తరుణిక గారు Yeah, hi. వాళ్ళేమో క్యాజువల్గా అలా బూతులు మాట్లాడేసేమో అని చెప్తున్నారు కదా, సెట్స్లో అవి లైక్ వెన్ దే ఆర్ గోయింగ్ ఆన్ విత్ ద డైలాగ్స్ మీరు విన్నప్పుడు మీకు ఏమైనా అర్థమైందా దాని మీనింగ్ ఏంటి Yeah, అని? yeah. డిడ్ దే టెల్ యూ? Did it tell? ఆమెకి ఏం అర్థం కాలే, బేబే ఏం అర్థం కాలే ఆమెకి. బేబే అంటే డైలాగ్స్ थोड़ा ఏదైనా बहुत చెప్పినప్పుడు समझ में కూడా आता था. యూ నీడ్ టు అండర్స్టాండ్ కదా, బికాజ్ ఆ ఎమోషన్స్ అన్నవి కూడా కంప్లీట్ గా రావాలి. సో అలా బూతులు మాట్లాడేసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? Nothing. उतना అమ్మాయికి ఏం తెలియదు. తెలియదు కదా పాపం, నార్త్ పిల్ల. సో మన వర్డ్స్ ఏం తెలియదు ఆమె. పాపం ఒకటే తెలిసింది, అప్పుడు ప్యాకప్ ఎప్పుడైతుందో ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలన్నట్టు వెయిట్ చేసింది. Hey, no, it's not like that. ఓకే, సో ఆ పోస్టర్ చూసుకుంటే కూడా రక్తంతో ఉన్న టైంలోనే బాడీస్ హక్ చేసుకోవడం, అది మీరు మూవీ చూడాలి. సో అది మీకు మూవీ అంటే చూస్తారా? లైక్ ఆ ఇప్పుడు మీరు ఇట్లా పోస్టర్ లో అడిగితే ఏం చెప్పలేం. లైక్ ఆ ఎంత ఎమోషన్ ఉంది అనేది మీకు అర్థం అవుతుంది. సో అమ్మాయి ఆ పట్టుకున్న ఆ ఫీల్, మనోడి చిన్ డౌన్ చేసి అలా కళ్ళు మూసుకొని ఒక ట్రాన్స్లో ఉన్న ఫీల్, జస్ట్ మీరు అక్కడ బ్లడ్ వస్తున్నారు, అక్కడ ఫీల్ చూడట్లేదు, చాలా ఫీల్ ఉంటుంది, ఒక ట్రూలో ఫీల్ ఉంటుంది అక్కడ. ఒకసారి చూడండి మళ్ళీ. మిమ్మల్ని ఏ క్వశ్చన్ ఏది అడిగినా కూడా ఫస్ట్ నవ్విన తర్వాత ఆన్సర్ ఇస్తున్నారు ఎందుకు? అసలు అట్లనే ఉంటాడు ఆయన బేసిక్ గా. ఏదన్నా ఏం సీరియస్ ఏం మాట్లాడినా నవ్వే ఆన్సర్ ఇస్తాడు. సో సీరియస్ ఆన్సర్స్ కూడా నవ్విన తర్వాతే ఇప్పుడు వస్తాయి. చెప్పేటి అని వాస్తవాలే, మళ్ళీ మీరు ఫేక్ అనుకున్నారు, నిజంగా చెప్తుండు. తనలా కంప్లీట్ ఎక్స్ప్రెషన్స్తో చెప్తుంటే నిజంగానే మేము కూడా నిజమని ఫీల్ అవుతున్నాం. ఐ నీడ్ యూ టు టాక్ మోర్. యాక్చువల్లీ డైరెక్టర్ గారు చాలా మాట్లాడేస్తున్నారు. वो మూవీ గురించి नीचे మీరు नहीं చెప్పండి बता first. रहे ना. Okay, they are మూవీ not. గురించి చెప్పండి. Okay. ఎలా ఎంట్రీ ఇచ్చారు, వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది? సో యువర్ జర్నీ ఇన్ దిస్ మూవీ. See, this is different content. When I came for audition, that time in audition only I got to know it's very emotional and serious kind of movie. So in first day only, thank you sir. In first day only he selected me for the movie. Another day agreement signed. So when he narrated the story, I thought, wow, it's different content. Like it's in trend nowadays, like Sacred Game and Mirzapur. That kind of movie is this, mass and realistic. ఓకే, Yeah. సో హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే షూటింగ్? First day was very good. And day by day it was going so, for acting it's going so strong. హౌ డిడ్ యూ సెలెక్ట్ హర్? హానెస్ట్లీ స్పీకింగ్ సో మెనీ, చాలామంది అనుకున్నాము, బట్ ఫైనల్గా ఈ అమ్మాయికి రాసి పెట్టింది. సో ఈ అమ్మాయిని లాక్ చేసేసాం. అది సో ఇద్దరికి లైక్ ఫోటోషూట్ చేసాము. సో నాకు ఎలా ఉండాలి అంటే లైక్ కపుల్ నెక్స్ట్ డోర్ లాగా ఉండాలి. సో Okay. ఇద్దరిని పక్క పక్కన పెడితే నాకు అలా అనిపించింది. అందుకనే అంటే జనరల్గా ఎవరైనా గొడవపడ్డప్పుడు మాటలు ఎలా వినిపిస్తాయో అలానే మూవీలో పెట్టానంటారు. చాలా మూవీస్కి ఎడిగా వర్క్ చేశాను. సో చిన్నప్పటి డ్రీమ్ డైరెక్టర్ అవ్వాలని. సో ఫైనల్లీ పోస్టర్ చూసిన తర్వాత మీకు కాంట్రవర్సీస్ లాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? ఎనీ ఆఫ్ యూ ఆర్ యువర్ టీమ్? ఏంటి అలా ఏం లేదు అని మీరు చెప్పినా కూడా చూసే వాళ్ళకి అది ఇంకోలా అనిపించవచ్చు. అదిరిపోయింది అన్నారు, అదిరిపోయింది, సూపర్బ్ అన్నారు. ఒకరి కాంట్రవర్సీ ఆస్పెక్ట్లో ఎవరు చెప్పలేదు, ఏంటి ఏదని అడగలేదు. సో స్టోరీ మీరు రాసుకున్నారు, డైలాగ్స్ ఎవరు రాశారు? డైలాగ్స్ కూడా మీరే రాశారు, అందుకే అంత క్యాజువల్గా ఉన్నాయి. సో నేనే రాసా. అండ్ లైక్ ఇన్స్పిరేషన్ ఎవరు?
లైక్ ఎవరు రాశారు అంటే నేనే రాశాను అండ్ టీమ్ ఉంది నాకు యాక్చువల్లీ. ఓకే. సో అసోసియేట్ రైటర్స్ ఉన్నారు, కిషోర్ అని అండ్ ముని అని. సో నాకు టీం ఉన్నారు, సో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాను. సో బేసిక్లీ అయితే నేనే రాశాను. యా. సో కమింగ్ టు ద ప్రొడ్యూసర్, మీరు ఫస్ట్ స్టోరీ లైన్ చెప్పినప్పుడు Yeah. వాళ్ళ రియాక్షన్ ఏంటి? చాలా ఎగ్జైట్ అయ్యారు, చాలా బాగా నచ్చింది. సో విన్న హాఫ్ అన్ అవర్లోనే టేకప్ చేద్దామని చెప్పారు. సో అది అంటే What is ఇలాంటి the main స్క్రిప్ట్ line? చేయాలంటే గట్స్ కావాలి. సో అది ఆబ్వియస్లీ థ్రిల్లర్ తీయాలనుకున్నప్పుడు Yeah, we need yeah, that. yeah. మెయిన్ లైన్ ఏంటి? కంటెంట్ సినిమా చూడండి. చూడడానికే మీరు సినిమా తీస్తున్నారు, డెఫినెట్లీ చూస్తాము. ఒక మంచి లవ్ స్టోరీ అండ్ ఒక లవ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ లవ్ని లైక్ చూసుకుంటారు స్క్రీన్ పైన. సో అంత స్వచ్ఛంగా ఉంటుంది. అంటే ట్రూ లవ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ లవ్ని చూసుకుంటారు స్క్రీన్ పైన లవ్ స్టోరీ నడుస్తున్నప్పుడు. సో అమ్మాయి లేనప్పుడు వాడు పడే బాధ ఏదైతే ఉందో, సో బ్రేకప్ అయిన వాళ్ళకు లేదంటే ఏదో ఒక టైంలో అమ్మాయి దూరమైనప్పుడు బాధపడే ఆ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి గుర్తుకు చేసుకుంటారు హీరో బాధపడుతూ ఉంటే. లైక్ ఆ పాయింట్స్ అలా రన్ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు అవుట్ అండ్ అవుట్ ఎక్స్ట్రీమ్ క్యూరియాసిటీ ఉంటుంది మీకు, ఎక్స్ట్రీమ్ సస్పెన్స్ ఉంటుంది. అసలు ఏంటి అసలు ఒక్కరు గెస్ట్ చేయలేరు మొత్తం. సో లాస్ట్ వరకు చాలా టైట్గా ఉంటుంది స్క్రీన్ ప్లే. డెఫినెట్గా అందరికి నచ్చుద్ది. సో ఖచ్చితంగా కొడుతున్నాం. ఈ ట్రైలర్ చూస్తుంటే కూడా లైక్ ఇందులో ఒక లవ్ కంటెంట్ అనేది ఉందని అది అర్థమవుతుంది. అండ్ మీ ఇద్దరి మధ్యలో డైలాగ్స్ కూడా ఉంటాయి కదా, లైక్ లవర్స్ అన్న తర్వాత ఒకరికొకరు ప్రాణంగా ఉంటారు, బట్ ప్రాణం వదిలేస్తారన్న డైలాగ్ కూడా మీరు చెప్తూ ఉంటారు కదా. సో దాని గురించి ఏంటి ఎలా కదా అడిగి ఒకసారి. ప్రాణాన్ని ఎవరైనా వదిలేస్తారని కూడా మీరు చెప్తారు కదా. ప్రాణం ఆ డైలాగ్ చెప్పినా నువ్వు కూడా నన్ను వదిలేస్తావా? చెప్పమని ఒకసారి. మీకు ఫైరింగ్ లాంటివే గుర్తున్నాయి కానీ నార్మల్ డైలాగ్ చెప్పమన్నా. ట్రైలర్లో చెప్పిన అదే ఇప్పుడు డైలాగ్ ట్రైలర్లో నేను చంపేస్తా అని చెప్పి చూపించినాం కదా. సో మీకే క్వశ్చన్, అది నేను చంపినా చంపలే అన్నది దాని మీనింగ్. ప్రాణాన్ని ఎవరైనా వదిలేసుకుంటారా అని అన్నా కదా. సో నేను చంపినా చంపలే అసలు ఏం నడుస్తున్నది మీకు 13th మార్చ్ సో అది మీ ప్రాణమా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన హీరోయిన్ ప్రాణం, అది కూడా మళ్ళీ సినిమా ఆమె ప్రాణమే చూపిస్తాం కానీ క్లియర్గా చంపుతున్నట్టు ఆమె ప్రాణమే. మీకు అస్సలు క్యూరియాసిటీ ఘోరంగా ఉంది సినిమా గురించి, ఇవన్నీ చూపిస్తాం. నేను పుట్టిన మా అమ్మ కడుపు పైన ఉంటే చెప్తున్నారు, ఆమె చంపలేదు. కాన్ఫిడెన్స్ అని చెప్తున్నా, చాలా ప్యూర్ అంటే చాలా ఎమోషనల్ జర్నీ ఉన్న సినిమా. సో కిస్సింగ్ సీన్స్ కూడా ఇప్పుడు బాండింగ్ చూపించడానికి పెట్టినాం తప్పితే అదే పబ్లిసిటీ చేసుకొని దానికోసం అయితే పెట్టలేదు. సో తరుణిక డాన్స్ నేర్చుకున్నానని చెప్పారు అంతకుముందు, Yeah. ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు కదా. యాక్టింగ్ కూడా ఎక్కడైనా నేర్చుకున్నారా లేకపోతే డైరెక్ట్లీ యూ గాట్? डायरेक्टली बिफोर मैंने जस्ट प्ले किया था कॉलेज एंड स्कूल में. డాన్స్ నేర్చుకున్నావు? नहीं. డాన్స్ నేర్చుకున్నావు? కథక్ నేర్చుకున్నారని చెప్పారు. कथक Belly dance? क्लासिक सर क्लास. మీకు బెల్లీ డాన్స్ అంటే ఇంట్రెస్ట్? కూచిపూడి అంటే డాన్స్ లో వేరియేషన్స్ ఉంటాయి కదా. సో First మీకు బెల్లీ అలానే డాన్స్, వచ్చేసరికి కూచిపూడి, ఏమైనా డిఫరెంట్ వెస్టర్న్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకే అడిగా. సో మిమ్మల్ని గైడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మూవీలో యాక్ట్ చేస్తున్నంతసేపు? नहीं गाइड किसी ने नहीं किया, इंस्पायर किया. ओके यू गो. From whom you got inspired then? हाँ हाँ Whom you got inspired? समंता. సమంత. ఓకే. సో శివన్ మూవీ స్పెషల్ చిట్ చాట్లో ఇప్పటివరకు హీరో, హీరోయిన్ అండ్ డైరెక్టర్తో మాట్లాడాం కదా. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ కూడా ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, తేజ సోము గారు. సో తనని అడిగి తెలుసుకుందాం తన క్యారెక్టర్ ఏంటి అనేసి. సో తేజ గారు, హలో అండి, హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. చెప్పండి మీ క్యారెక్టర్ గురించి. మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ అని చెప్తున్నారు, సో హాయ్ చెప్పండి టు- మీ క్యారెక్టర్ గురించి. నా క్యారెక్టర్ అంటే మీరు అన్నట్లు అంత మెయిన్ లీడ్ అట్లా ఏం కాదు. వాళ్ళు ముగ్గురు కలిసి మెయిన్ లీడ్ అంటుంటే ఇంకా హీరో గారు అయితే ఏకంగా విలనే అంటున్నారు, మరి అది విలనా కాదా ఏంటి? నాకు కూడా అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి నేను ప్రమోషన్కి వెళ్ళినప్పుడు నాకు చూపించినప్పుడు సినిమా నాకు ఒకటి చూపించారు, లేకపోతే నన్ను బయటకు తీసుకొచ్చి ఇంకేమన్నా యాడ్ చేసి ఏమన్నా చేసారు అనేది వాళ్ళు నాకు అలా అర్థం క్యాజువల్ గా కావట్లేదు. అలా వెళ్ళిపోయారు అంతేనా డైరెక్టర్ గారు? నేను కూడా స్క్రీన్ పైన చూస్తా అన్న మళ్ళీ ఏం యాడ్ చేసినావు ఏమో, ఆ హీరో కూడా అట్లనే అంటుండు. ఏం తేడా కనిపించింది మీకు? అంటే చెప్పినప్పుడు ఒకలాగా ఉంది, ఇప్పుడు ప్రమోషన్స్ లో చూస్తుంటే ఇంకోలాగా అనిపిస్తుంది అంటున్నారు కదా. వాట్ ఇస్ ద డిఫరెన్స్? అట్లేం లేదు, అంటే మెయిన్ లీడ్ అంటుంటే కానీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని నేను చెప్తా దాన్ని. ఓకే. ఆ, మీరు అది చూస్తే ఒక ఇంటెన్షన్ క్యారీ అవుతుంది ఆ సీన్లో. అదొక రగ్గడ్ సీన్ అట్లా.
మీరు చూసే ఉంటారు ట్రైలర్లో, టీజర్లో. కొద్దిగా చూసుకో. అదే కూతురు బాగా మాట్లాడారు కదా. సో చాలా ఇరికించేస్తున్నారు. సరే, నాకు అర్థమైంది, పాయింట్ అర్థమైంది. అంటే మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం, ఆ సీన్లో కానీ ఆ సిచ్యువేషన్లో ఖచ్చితంగా అది చెప్తేనే నా కోపం తగ్గుతుంది. నేను అంత అగ్రెసివ్గా ఉండే అప్పుడు. ఓకే, అట్లాంటి టైంలో ఇంకా ఇంకా ఎక్స్ట్రీమ్గా ఏం వెళ్తామో తెలియదు, కానీ ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూలో, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు తెలిసి మేము అది ఎక్స్ట్రీమ్ అనుకున్నాం, అందుకని అది యూజ్ చేసినాం అంతే. అని అంతకు మించి ఏం లేదు. రెగ్యులర్గా అట్లా అనుకుంటాం, ఏదో నేను ఏదో చెప్పినట్టు బయట రోడ్ల పైన అట్లా నిజంగా బయటకు వచ్చి అట్లా అంటే కూడా ఎవరు కూడా పడేటోళ్ళు ఉండరు. ఇన్న షార్ట్ చూసారా? ఇన్న షార్ట్ ట్రైలర్లో మంద అవుతుంది, అందుకే మాట్లాడలేదు. రెగ్యులర్గా నేను ట్రై చేస్తుంటే, నేను బేసిక్గా థియేటర్ ఆర్టిస్ట్ని. థియేటర్స్ చేస్తూ ఇక ఇట్లా థియేటర్ సరిపోతలేదు, ఇంకేమన్నా చేయాలని చెప్పి ఆడిషన్లో తిరగడం స్టార్ట్ చేసి ఉండే. అట్లా తిరుగుతున్న దాంట్లో అన్నది ఒక ఆడిషన్కి అటెండ్ అయ్యి ఉండే. అక్కడ నన్ను చూడగానే ఆయనకి ఏమాట అనిపించిందో నాకు అర్థం కాలే. చూడగానే డైరెక్ట్ ఉన్న ఫైర్ డైరెక్టర్ అంటే అట్లా నేను చెప్తున్నా, హీరోలో కానీ హీరోయిన్లో కానీ ఇలాంటి మెయిన్ లీడ్స్లో కానీ కదా శివన్ గారు. డైరెక్ట్ ఆడిషన్కి వచ్చి ఉండే, సీన్ పేపర్ ఇచ్చేసి నువ్వు ఇది ఆడిషన్ చేయాలనుకో. సీన్ పేపర్ చదివినప్పుడు ఇట్లా చదువుతుండే సీన్ పేపర్. అది అరే ఇదేనా రెగ్యులర్గా ఇంత క్యాజువల్గా ఉంది, దీనికైతే ప్రిపరేషన్ కూడా అవసరం లేదు, చలో డైరెక్ట్ చేసేస్తా అనేసి అన్నాడు. డైరెక్ట్ చేసేసిన. ఫస్ట్ ఒకసారి పేపర్ చూసుకున్నా, చేసేసిన. అప్పుడే ఆ రోజే చెప్పేసిండు అనమాట, అరే నువ్వు సినిమాలో ఉన్నావు, మన ఇద్దరం కలిసి పని చేస్తున్నావు, నేను నీకు కాల్ చేస్తా, ఫిక్స్ అయిపో ఇక అనేది చెప్పుండే. ఆ కాన్ఫిడెన్స్ కానీ అప్పుడు నాకు ఇచ్చిన నా సీన్ పేపర్ చదివిన తర్వాత కానీ నాకు అనిపించింది, అరే ఈ మూమెంట్ ఏదో గట్టిగా కొట్టబోతున్నాం నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో అనేసి అప్పుడే డిసైడ్ అయినా. అప్పటి నుండి ట్రావెల్ అవుతున్నాం అంతే. రెగ్యులర్గా ఆడిషన్లో కలిసిన వాళ్ళం, ఇంతకుముందు పరిచయం అట్లా ఏం లేదు. సో మూవీకి సంబంధించి అంటే ఇప్పుడు ప్రమోషన్స్లో భాగంగా చూసుకుంటే ప్రాంక్ వీడియోస్ కూడా చేస్తున్నారు కదా కొన్ని మూవీస్, దర్ గోయింగ్ విత్ ప్రాంక్ టీమ్ అండ్ ఆల్. సో కొంచెం దెబ్బలు కూడా తిన్న సిచ్యువేషన్ ఎదురైనట్టుంది. సో అరే నిజంగా అంటే నా అదృష్టమో దురదృష్టమో ఏమో తెలియదు, కానీ కెమెరా పెట్టి ఇప్పుడు కూడా భయపడుతూనే ఉన్నా. కెమెరా పెడితే చాలు హీరో నన్ను కొట్టడానికి వచ్చేస్తాడు, అదేందో నాకు అర్థం కాదు. కెమెరా బయట మంచిగానే ఉంటాం, కెమెరా ఎక్కడ ఇప్పుడు మీరు ఎన్ని వీడియోలు రిలీజ్ అయినా, ఈవెన్ టిక్టాక్లో కానీ ఎక్కడైనా ఏం వీడియో రిలీజ్ అయినా కెమెరా అంటే చాలు వస్తాడు, కొడతాడు. అదే అర్థం కావట్లే నాకు. కలిసి వచ్చింది. ఎందుకంటే తిక్క క్వశ్చన్లో తిక్క బిహేవియర్ చేస్తాడు, అందుకే కొట్టేస్తాడు అనమాట. అట్లా ఇప్పుడు ప్రాంక్ లో నిజంగా ఆ రోజు నేను తిన్న దెబ్బలు ఇంకా నాకున్నాయి. నేను ఇంకా మీకు మాకు చూపిస్తా ఇట్లా మరి అంత అంటే ప్రాంక్ లో మామూలుగా అందరి ముందు వీడియోస్ లో కొడుతున్నా కూడా అలా కొట్టడం అంటే రెచ్చగొడతాడండి తేజ, అందుకే రెచ్చగొడతాడు. క్వశ్చన్లతో తన తప్పేం లేదంటారు, ఫ్రస్ట్రేషన్ అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లతో రెచ్చగొడతాడు, అందుకే మనోడు వచ్చి కొట్టేస్తాడు అనమాట. అట్లా అది అంటే వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అంత క్వశ్చన్స్ వాళ్ళు ఇప్పుడు ఫ్రస్ట్రేట్ మీరు అయ్యి ఏమడుగుతున్నారు అలాంటివా? అయితే ఇక్కడ మీరు ఆ ప్రాంక్ వీడియోలో కంక్లూజన్లో కూడా చెప్తాడు, ఏమంటాడంటే అరే నిన్ను చూస్తే నాకు నువ్వు చేస్తావు అనిపిలే, ఏంటిది నువ్వు చెయ్యవు అనుకున్నా, కానీ నువ్వు చేసి ఉంటావు అని చెప్పి నాకు అర్థమైపోయిందిరా, అందుకే నేను కొట్టేసిన. అంటే నాకే అర్థం కాలే ఆయన చెప్పిన పైరసీ ఏమంటారు ఆ కన్వర్జేషన్కి. ఇప్పుడు 1 year నుంచి చాలా కష్టపడి ఒక సినిమా తీసినాం. ఎట్లా అంటే లిటరలీ మా డైరెక్టర్ కానీ 4 ఏళ్ళకెళ్ళి రాసుకున్నాడు ఆయన స్క్రిప్ట్. నేను 1.5 year నుంచి చేసిన, ఈమె 1.5 year, ప్రొడ్యూసర్ అందరు లిటరలీ లైఫ్ పెట్టి చేసిండ్రు ఈ మూవీకి. వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ అనుకోవడానికి మూవీ. ప్రతి బెస్ట్ అంటే మనం ఎట్లా అంటే మనోడు ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేస్తాడు, సో దాన్ని ప్రెజర్లా తీసుకోడు అనమాట. అందుకే ఇందాక హెల్త్ ప్రెజర్ తీసుకుంటాడు, ప్రెజర్ని ప్రెజర్లా తీసుకోడు. కనిపించని మాకు పెడతాడు ప్రెజర్, మాకు పగిలిపోతుంది. డైరెక్టర్ అన్న తర్వాత ఆ మాత్రం ఉండాలి. మాకు పెడతాడు ప్రెజర్. కంటెంట్ ఉంటే ఎవరైనా వచ్చి సపోర్ట్ చేస్తారు, రిలీజ్ చేస్తారు, నేను స్ట్రాంగ్గా నమ్ముతా. మైండ్లో ఒకటే పెట్టుకోండి, మంచి సినిమా చూస్తున్నామని వెళ్ళి చూడండి, 120% మీరు సాటిస్ఫై అయ్యే బయటకు వస్తారు సినిమా. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఎట్లా అంటే మన ఇంట్లో ఉమెన్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి కళ్ళలో